కింగ్ నాగార్జున సడన్ గా సోలో సినిమాలు వదిలేసి డిఫరెంట్ రోల్ చేయడం ఫ్యాన్స్ ని కాస్త డిసప్పాయింట్ చేస్తుంది. నాగార్జున రేంజ్ ఏంటి, ఈ రోల్స్ ఏంటని అనుకుంటున్నారు. అయితే నాగార్జున ఇలా చేయడం వెనుక పెద్ద రీజనే ఉంది. వరుసగా 2 సినిమాలు తమిళ హీరోలతో, అందులో ఒకటి కుబేరా, రెండోది కూలీ. ఈ 2 సినిమాల్లో నాగార్జున రోల్ ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేసింది. కుబేరాలో దీపక్ రోల్ సంథింగ్ స్పెషల్ గా అనిపించినా కూలీలో సైమాన్ గా నెగిటివిటీ రోల్ కాస్త సర్ప్రైజ్ చేసింది. అయితే నాగార్జున నెక్స్ట్ సినిమా అయినా సోలోగా చేస్తారా అన్న దానికి క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. నాగార్జున బర్త్డే సందర్భంగా ఈ నెల 29న తన 100వ సినిమా అప్డేట్ ఇస్తారని తెలుస్తుంది. నాగార్జున తమిళ దర్శకుడు కార్తిక్ తో సినిమా ఉండబోతుందని టాక్. ఆ సినిమా భారీగా ఉండబోతుందని, యాక్షన్, ఎమోషన్ ఇలా అన్ని కలిసి ఉంటాయని అంటున్నారు. అంతేకాదు బర్త్డే రోజు స్పెషల్ గేమ్స్ లాంటిది ఒకటి ప్లాన్ చేస్తున్నారట. అదే జరిగితే మాత్రం అక్కినేని ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయ్యే ఛాన్స్ ఉంటుంది. నాగార్జున నా సామిరంగా తర్వాత కుబేరా, కూలీ తీశారు. కానీ ఆ 2 సినిమాల్లో ఆయనది సెకండ్ లీడ్ రోలే. కాబట్టి నెక్స్ట్ 100వ సినిమా ఖచ్చితంగా అంచనాలను మించి ఉండేలా చూస్తున్నారట. నాగార్జున ఈ సినిమా కథ కోసం దాదాపు 2 ఏళ్లుగా వర్క్ చేస్తున్నారని తెలుస్తుంది. 100వ సినిమా, అది కూడా కెరీర్ లో మైల్ స్టోన్ మూవీ కాబట్టి సంథింగ్ స్పెషల్ గా ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమాను పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట. ఎలాగూ తెలుగు సీనియర్ స్టార్స్ చిరంజీవి, విశ్వంబరతో, బాలయ్య అఖండ 2తో పాన్ ఇండియా అప్డేట్ చేస్తున్నారు. వారి దారిలోనే నాగార్జున 100వ సినిమా పాన్ ఇండియా రిలీజ్ ఉంటుందని తెలుస్తుంది. సో మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్ ని చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్.